వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మార్చి నెలలోకి ఎంటర్ అయిపోయాం. మార్చి 15వ తేదీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి ఒక రాజకీయ హత్య కిందే దాన్ని భావించాలి తప్ప ఏదో కక్షలు కార్పణ్యాలతోటి వ్యాపారంలో జరిగినటువంటి లావాదేవీల్లో వచ్చిన గొడవల కారణంగా జరిగింది అనుకోవడానికి లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత పాశవికంగా జరిగింది అనేది ఆ రోజు మనం చూడడం జరిగింది. రైట్. సో 15 రోజులు ఎలాగో వస్తుంది, మార్చి 15వ తేదీ. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలు ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాం. అందులో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంక్వైరీ ఎక్కడ దాకా వచ్చింది, పోలీసులు ఏం చేశారు, పోలీసుల తర్వాత సిబిఐ ఎంక్వైరీ వరకు ఎలా వచ్చింది, అందులో ఎవరి పాత్రలు అనుమానాస్పదంగా మారాయి, ఎవరు అసలు సూత్రధారులు అనేది బయటకు వచ్చారు, వీటన్నిటి వివరాలని చెప్పాలి అన్న ఒక దీంతో వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఈరోజు అనేక ప్రశ్నలను సంధించడం జరిగింది, అనేక అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి ఆవిడ ధన్యవాదాలు తెలుపుతూనే ఆ తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చారు, సిబిఐ వాళ్ళు వచ్చిన తర్వాత కేసు ఎక్కడి దాకా వెళ్ళింది, ఏంటి అనే వివరాలు అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు కొన్ని సంధించారు. నాన్నని గొడ్డలితో నరికి చంపారు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు అనేటువంటిది. అట్ ద సేమ్ టైం 5 ఏళ్ళు అవుతోంది, 5 ఏళ్లలో ఇప్పటి వరకు ఎంక్వైరీ ఎందుకు ఆగిపోయింది, ఎందుకు శిక్ష పడట్లేదు, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని కోర్టు ముందు నించోపెట్టి వివేకానంద రెడ్డి గారి హత్యలో వీళ్ళకి పూర్తిగా శిక్ష పడేలాగా ఎందుకు చేయడం లేకపోతున్నారు, అసలు సిబిఐ ఏం చేస్తోంది? ఎందుకంటే ఇవాళ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా సిబిఐని శంకిస్తున్నట్టుగానే ఉంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు ఎంక్వైరీ అయిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా చూసాం. అలాగే సిబిఐ మీద ఎదురు కేసులు పెడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. సో ఓవరాల్ గా అంటే ఇందులో బీజేపీ పాత్ర ఏమన్నా ఉందా అన్న ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్తూ అసలు బీజేపీ పాత్ర ఉందా లేదా అనే దాని మీద నాకు నో కామెంట్స్ అన్నట్టుగానే మాట్లాడారు. బట్ బీజేపీ పాత్ర ఎంత ఉంది అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాత్ర దీంట్లో ఎంత ఉంది అనేది మనం ఒక్కసారి అనలైజ్ చేస్తే సిబిఐ విచారణ సంస్థ, పూర్తిగా దాని మీద అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీకి ఉంటాయి. హోంమంత్రి అమిత్ షా, ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇందులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో స్వయాన ఆయనకి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, గజ్జల ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్లే ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి, వీళ్ళు మాత్రం ఇందులో ప్రధానంగా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు సిబిఐ ఎందుకని చెప్పి అరెస్టులు చేయలేకపోయింది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు రాయలసీమ వెళ్తుంటే, కడపకి వెళ్తూ ఉంటే అక్కడ హాస్పిటల్ దగ్గరే ఎంత తతంగం నడిచింది అనేది చూసాం. రాష్ట్ర పోలీసులు సిబిఐ వాళ్ళకి సహకరించాల్సింది పోయి, బాబు ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు వచ్చేలా ఉన్నాయి, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అని చెప్తే సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అసలు సిబిఐ ఏం చేస్తోంది? సిబిఐకి ఒక హత్య కేసుకి సంబంధించినటువంటి నిజ నిర్ధారణ చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే ఎవరో మేనేజ్ చేస్తున్నట్టుగానే సునీత రెడ్డి గారి ఆరోపణ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయంగా, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి రాజ్యసభలో బలం లేదు అనేటువంటి ఒక పాయింట్ ని ప్రధానంగా తీసుకొని ఏదైనా చట్టాలు చేయాలి అంటే లోక్సభలో అయిపోతుంది ఇబ్బంది లేకుండా, కానీ రాజ్యసభ దగ్గరికి వెళ్ళేసరికి బీజేపీకి బలం లేదు. బలం కావాలి అంటే రాజ్యసభలో మనకి అక్కడ సపోర్ట్ కావాలి. సో ఆ సపోర్ట్ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ ఎంపీల సపోర్ట్ అనేది బీజేపీకి ఇవ్వాలి. సో బీజేపీకి ఊరికి ఎందుకు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? కావలసినటువంటి లబ్ధి చేకూరితేనే కదా ఎవరన్నా సాయం చేసేది అక్కడ. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఆ 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో బేషరతుగా బీజేపీ ఏదైతే చట్టాలు చేస్తుందో ఆ చట్టాలకి మీరు మద్దతు ఇచ్చేసేయండి. ఫలితంగా వివేకానంద రెడ్డి హత్య కేసు మందకొడిగా సాగడానికి, సిబిఐ పెట్టినటువంటి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీద, వాటి విచారణ వేగవంతం అవ్వకుండా ఉండడానికి పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, లేదంటే ఇందులో రాష్ట్ర పోలీసులు సిబిఐ అధికారుల మీద కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం, బెదిరిస్తున్నారని ఇంకోటి అని. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక విచారణ సంస్థ రాష్ట్రంలో చాలా
క్రుషియల్ మూమెంట్ లో జరిగినటువంటి ఒక హత్య కేసు విచారిస్తూ ఉంటే దాని విచారణ అధికారిని మార్చడం అంటే వీళ్ళకి తగ్గట్టుగా చేయట్లేదు, దాంట్లో ఏమేమి నిజాలు ఉన్నాయనేది బయటికి తీసుకొస్తున్నటువంటి రామ్ సింగ్ అనే అధికారిని మార్పించేశారు కదా విచారణ. మరి తర్వాత కొత్త అధికారికి ఇచ్చి చేయడం ఇవన్నీ కేవలం బీజేపీ మాత్రమే చేయగలదు, కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ మాత్రమే చేయగలదు. వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం. సరే ఆవిడకి మాట్లాడడం ఇష్టం లేక మాట చెప్పలేదేమో, బట్ చూస్తున్నటువంటి వాళ్ళు, ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. సామాన్య ప్రజానీకంలో కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయం ఉంది. బీజేపీ సపోర్ట్ లేకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూడండి. 2019 దగ్గర నుంచి కూడా ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మరి ఏం జరిగింది? సో ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి అలాగే బీజేపీకి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, ముఖ్యంగా చెప్పాలంటే అవినాష్తో ఉన్న సంబంధాన్ని అనుకోవచ్చు, అవే బయట పెడుతున్నాయి. సో బీజేపీ అండ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవేం చేయలేరు. అలాగే ఇప్పటి వరకు నిందితులు లోపలికి వెళ్ళకపోవడం, శిక్ష పడకపోవడం అనేది జరగదు. అక్కడ నుండి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే నడుస్తుంది తప్ప ఇంకొకటి కాదు అనేది స్పష్టం అవుతుంది. సో సునీత గారు కూడా అదే అంటున్నారు, నో కామెంట్స్ అంటూనే ఇందులో కామెంట్ చేయడానికి ఉన్నటువంటి విషయాలు అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి దీంట్లో, అవినాష్ రెడ్డి వాళ్ళు ఏం చేశారు, ముందుగా వీళ్ళకి ఎలా తెలిసింది, మొత్తం ప్లాన్ ప్రకారం ఇలా జరిగింది అని చెప్పి ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. ఇవన్నీ ఆయనకి ఎలా తెలిసాయి? ముందుగా ఇంట్లో వాళ్ళని అనుమానించడం అనేటువంటి పాయింట్ ఎవరికి రాదు, కానీ తర్వాత తెలుస్తోంది, ఇవన్నీ చూసిన తర్వాత తెలుస్తోంది ఇంట్లోనే ఉన్నారు హంతకులని. సో ఒక హంతకుడికి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి, లేదు ఒక హత్యకి కుట్ర పన్నినటువంటి వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి ఎందుకు వచ్చింది? సో వాళ్ళు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? దేశంలో అవినీతిని మేము ఎరాడికేట్ చేసేస్తాం, అవినీతి రహిత భారతదేశం నిర్మిస్తాం, ఇలాంటి హత్యా రాజకీయాలను నిర్మూలిస్తామని చెప్తున్నారు కదా. ఏం నిర్మూలించింది ఇప్పటి వరకు? కేవలం వాళ్ళ రాజకీయానికి, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఇదంతా చేసుకుంటూ వచ్చారు అని ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా అనుకుంటున్నారు. సో ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కేసుకి సంబంధించి ఇమ్మీడియట్ గా సిబిఐని స్వేచ్ఛగా వదిలేసి జరిగినటువంటి తీరు ఏం జరిగింది, మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో అందరికీ శిక్ష పడేలా చేస్తే అట్లీస్ట్ అప్పుడైనా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి మచ్చబోతుంది. లేదంటే రాజ్యసభలో మాకు బలం లేదను, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరూ కూడా మనకి సపోర్ట్ గానే ఉంటారు, మనం ఏం చెప్తే చేస్తారు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసినా, గంగవరం పోర్ట్ అమ్మేసినా, ఇంకోటి చేసినా, నిధులు ఇవ్వకపోయినా, బడ్జెట్లు కేటాయించకపోయినా, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతున్నా, అప్పులు చేసి సర్వనాశనం చేస్తున్నా సరే పైన ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు సపోర్ట్ వీళ్ళు ఆపరు. సో ఒక నెక్సెస్ అనేది ఇద్దరి మధ్యలో నడుస్తోంది అనడానికి ఇవన్నీ కూడా తార్కాణాలే. సో మరి బీజేపీ ఎలా సమర్థించుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని ఎలా సమర్థించుకుంటుంది? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.